ఎంతో ప్రాముఖ్యత చెందిన విశాఖలో అత్యంత ప్రాచీనమైన కళాశాల ఏవిఎన్ కాలేజ్. ఈ కళాశాలకి చరిత్ర పుటలలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందరో మహానుభావులకు విద్యను అందించిన కళాశాలగా ప్రాముఖ్యత చెందింది. 164 సంవత్సరాల పురాతనమైన కళాశాల ఏవిఎన్ ఇప్పటికీ అదే ప్రాముఖ్యత చాటుకుంది. ఈ కళాశాల గురించి మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ సతీష్ నాయుడు అందిస్తారు. సామాన్యుడి చేతులు సామాజిక నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను మీ సతీష్ నాయుడు. విశాఖ చరిత్ర పుటంలో అత్యంత ప్రాముఖ్యత చెందిన నగరము విశాఖ నగరం. విశాఖ నగరంలో ఎంత ప్రాముఖ్యత ఉందో అక్కడ ఉన్న అత్యంత పురాతనమైన ప్రదేశాలు కూడా మనకి ఉన్నాయి. దాంట్లో చూసుకున్నట్లయితే ఒక కాలేజీ గురించి మీకు ప్రస్తావన తీసుకురావడానికి వచ్చాను. అది ఏవిఎన్ కాలేజ్ అని మన వన్ టౌన్ ఏరియాలో ఉంటుంది. ఏరియా పేరు కూడా ఏవిఎన్ కాలేజ్ ఏరియాస్ అంటూ ఉంటారు. అంత ప్రాముఖ్యత చెందింది. ఇది 1960లో పుట్టింది. అంటే 1860లో, అంటే దాదాపు 164 సంవత్సరాల చరిత్ర కలిగిన కాలేజీ గురించి మనం మాట్లాడుకోవడానికి వచ్చాము. సహజంగా మనకి తల్లి మనకి జన్మనిస్తుంది, తండ్రి అడుగులు నేర్పిస్తాడు. ఈ అడుగులు తప్పుడు అడుగులు కాకుండా మనకి చేయబట్టుకుని నేర్పించి మంచి విద్యాబుద్ధులను నేర్పిస్తూ మనల్ని మంచి ప్రయోజకులను చేసేది అధ్యాపకులు. ఇటువంటి అధ్యాపకులను ఎందరినో తయారు చేసిన ఒక అత్యంత పురాతనమైన కళాశాల మనం ఏవిఎన్ కాలేజ్ అని చెప్పుకోవాలి. 1860లో మనకి మాట్లాడుకుంటే 1900 వస్తుంది. అంటే మనకి ఈ జనరేషన్లో ఉన్నాం కాబట్టి 1860లో ఈ కాలేజీ స్థాపించారు. అసలు దీన్ని ఎవరు స్థాపించారు, అసలు దీని చరిత్ర ఏంటి? మనతో పాటు కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, సింహాద్రి నాయుడు గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. ఇలాంటి చరిత్రాత్మకమైన కాలేజీల గురించి వీటి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర వాసులకి ఖచ్చితంగా ఉందనేసి మనం అనుకుంటున్నాము. ఇక్కడ మనకి ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం, దానికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. అంతకంటే ఒక 64 సంవత్సరాల పురాతనమైంది కాలేజీ అని మనం చెప్పుకోవచ్చు. సార్ నమస్తే అండి. నమస్తే నెంబర్ 1 న్యూస్కి స్వాగతం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సార్, ఇది 164 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కాలేజీని అసలు స్థాపించిన వ్యవస్థాపకులు ఎవరు, ఆయన ఎక్కడ వారు, అసలు ఈయనకి ఆ టైంలో అసలు కాలేజీ స్టార్ట్ చేయాలనేసి ఎలా కనిపించింది సార్? అసలు మీరు దాని గురించి వివరాల గురించి చెప్పండి సార్. ఎత్తి పురాతనమైనటువంటి ఈ విశాఖపట్నంలో స్వతంత్రం రాకముందు 1860 సంవత్సరంలో ఈ ఉత్తరాంధ్ర ప్రజలు విద్య కోసం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో అప్పటి అంకితం ఫ్యామిలీ ఇచ్చినటువంటి అంకితం వెంకట నరసింహరావు గారు మరి ఇంతమందికి విద్య అందించే ఉద్దేశంతో బ్రిటిష్ వారు స్టార్ట్ చేసినటువంటి హై స్కూల్గా స్టార్ట్ చేసినటువంటి మిసెస్ ఏవిఎన్ కళాశాల ముందు హిందూ కళాశాలగా ఉండేది. ఈ హిందూ కళాశాల అనేది 1878లో, అంటే 1860లో స్కూల్ ప్రారంభమైంది, 1878లో కళాశాలగా పేరు పొందింది. అప్పుడు మిసెస్ ఏవిఎన్ కాలేజ్గా నామకరణం చెందింది. దానికి కారణం ఏంటంటే అప్పటి ఫౌండరు, ఈ కళాశాల యొక్క ఫౌండరు శ్రీ అంకితం వెంకట నరసింహరావు గారు. ఆయన ఒక సైంటిస్టు. ఆయన ప్రయోగశాల కూడా మనం ప్రస్తుతం పిలుచుకున్న డాబా గార్డెన్స్ అనేటువంటి ఏరియాలో ప్రస్తుతం ఉన్నటువంటి డాల్ఫిన్ హోటల్ దగ్గర ఉన్నటువంటి బంగ్లాలో వాళ్ళ యొక్క నివాసము మరియు ఆయన యొక్క ప్రయోగశాల కూడా ఉండేది. ఆయన చాలా ఆసక్తిగా ప్రయోగాలు చేస్తూ అసలు అప్పట్లో టెలిస్కోప్ అనేది ఎక్కడ ఉంది అంటే కేవలం అంకితం వాళ్ళ ఇంట్లో మాత్రం ఉండేది. అలాగా దానికి ఈరోజు డాబా గార్డెన్స్ అనే పేరు కూడా వచ్చింది. అయితే అప్పట్లో ఈ విద్య యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని అనేక మందిని విద్యావంతులు చేయాలి ఉత్తరాంధ్ర నుంచి అని చెప్పేసి ఈ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. 1878 సంవత్సరంలో ఈ స్కూల్ని కాలేజ్గా అప్గ్రేడ్ చేస్తూ కళాశాల అభివృద్ధి కోసం, కళాశాల స్థాపించడం కోసం 12.5 ఎకరాల భూమి, అదేవిధంగా 1 లక్ష రూపాయలు నగదు, మరి ఒక షిప్, లోడెడ్ షిప్ బర్మా టేకు ఈ యొక్క కళాశాలకు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ యొక్క నిధితో ఈ యొక్క ల్యాండ్ మీద ఈ కలపతో కలిపి ఇప్పుడు కూడా ఇదంతా కూడా బర్మా టేక్, మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా ఈ బర్మా టేక్తో ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. కాబట్టి సముద్రం గాలిని కూడా తట్టుకొని 164 సంవత్సరాలు కూడా కళాశాల ఆ విధంగా ఇప్పటికీ ఉంది. అయితే ఈ కళాశాలలో ఎంతోమంది మహానుభావులు, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖుల్లో చాలామంది కళాశాలలో చదువుకున్నారు. అందులో చాలామంది చెప్పుకోదగ్గ పేర్లు అల్లూరి సీతారామరాజు గారు, శ్రీ, అలాగే సివి రామన్ గారు, అలాగే మనకి మొన్నటి వరకు చీఫ్ సెక్రటరీగా, ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా సిఎస్ రావు గారు, కేజే రావు గారు, ఎంతోమంది, అలా కొంగరి జగ్గయ్య ఆచార్యులు,
రావి శాస్త్రి గారు, వీళ్ళందరూ కూడా ఎంతోమంది ఈ కళాశాలలో చదువుకొని చాలా పేరు ప్రఖ్యాతులు తీసుకున్నటువంటి మహానుభావులు. అంటే ఈ కళాశాలలో చదువుకోవడం ఒక అదృష్టం. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు నడిచినటువంటి నేల. ఈ నేలపై మనం విద్యార్థిగా ఇక్కడ జాయిన్ అయితే ఆ అడుగుల్లో అడుగుపడి మనం కూడా పునీతులం అవుతాము. మరి అంతటి వాళ్ళు కాకపోయినప్పుడు కూడా ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడే విధంగా తయారయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి నా భావన ప్రిన్సిపల్గా. ఎందుకంటే నేను కూడా ఇక్కడ చదువుకున్నాను. 91, 94లో బీకాం పూర్తి చేసుకొని 97వ సంవత్సరంలో అధ్యాపకుడిగా జాయిన్ అయ్యి తర్వాత వైస్ ప్రిన్సిపల్గా, నేడు ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నాను. అంటే మీరు కూడా ఇక్కడే పూర్వ విద్యార్థిగా ఉండి ఇక్కడే మీరు ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగారండి సార్. అయితే శ్రీరంగం శ్రీనివాస్ గారు అంటే శ్రీశ్రీ గారు కూడా ఇక్కడే చదువుకొని ఇక్కడే ఆయన కూడా అధ్యాపకులుగా చేశారని అన్నట్లు ఉంది సార్. అంటే ఆయన ఏం చేసేవారు సార్ ఇక్కడ? ఐదు ఉందండి. శ్రీశ్రీ గారు కొంతకాలం పనిచేశారని చెప్పేసి మాకు ఉన్నాయి సార్. అంటే ఆయన ఇక్కడ చదువుకున్న తర్వాత ఇక్కడ పనిచేసి కొన్నాళ్ళు పనిచేశారని చెప్పేసి మాకు ఆధారాలు ఉన్నాయి. కళాశాలలో కొంతకాలం పనిచేశారు మక్కువగా, కళాశాల మీద మక్కువతో చాలా కాలం పనిచేసి ఆ తర్వాత ఆయన ఒక మహాకవిగా పేరు పొంది, ఒక విప్లవ కవిగా పేరు పొంది సామాన్య ప్రజల యొక్క గొంతులో అక్షరమై తన యొక్క ప్రతిభను చూపించాడు. అది మాకు చాలా ఆనందదాయకం. అంటే ఈ విధంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు సీతారామరాజు గారు కూడా ఇక్కడే చదువుకున్నారంటే అంటే స్కూలింగ్ చేశారంటే కాలేజ్ ఏం చేశారు సార్? స్కూల్ చేశారు సార్, 9th క్లాస్ ఇక్కడ 9th ఫామ్ చదివారు. స్కూల్ స్టడీ చేశారు సీతారామరాజు గారు. సార్ ఈ సందర్భం ఒకటి విషయం తెలిసింది, మన సివి రామన్ గారి తండ్రి గారు కూడా ఇక్కడ పనిచేసేవారు అన్నట్టుగా అన్నారండి. ఒకసారి దాని గురించి ఏమైనా ఐడియా ఉంది సార్? అసలు ముఖ్యంగా సివి రామన్ ఇక్కడ చదవడానికి కారణము తండ్రి గారు ఇక్కడ పనిచేయడం సార్. సివి రామన్ తండ్రి గారు ఇక్కడ డెమాన్స్ట్రేటర్గా వర్క్ చేశారు, ఉపాధ్యాయుడిగా ఇక్కడ వర్క్ చేయడం వల్ల అప్పుడు శ్రీశ్రీ ఆయన సివి రామన్ గారు తన చదువుకున్న వయసు అవ్వటం వల్ల ఇక్కడ చదువుకోవడం అనేది జరిగింది సార్. అంటే మనకి దీంట్లో చూసుకుంటే కాలేజీలో ఎంతమంది పురాతనమైన వాళ్ళు ఉన్నారు సార్. ఎప్పుడైనా కానీ అసలు ఎవరన్నా పాత వాళ్ళు ఇలాగ వస్తున్నప్పుడు వీటి గురించి ఏమన్నా చెప్తూ ఉంటారు సార్ అసలు? అంటే పిల్లలకి అంటే ఇప్పుడు మన పిల్లలు ఇప్పుడు మనమే ఉన్నాం సార్, ఇప్పుడు మనం మీరే ఉన్నారు ఇక్కడ. మీ పూర్వ విద్యార్థులు ఎవరైనా వచ్చినప్పుడు అరే నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావు అని అంటే అది చాలా బాగుంటుంది సార్. అలాగే పూర్వ విద్యార్థులకు అలాగే ఎలా జరుగుతుంటుంది సార్? ఎంతమంది ఉన్నారు? అద్భుతంగా జరుగుతుంది సార్. ఇంచుమించుగా ప్రతిరోజు కూడా ఏదో ఒక బ్యాచ్ వాళ్ళు వస్తూ ఉంటారు సార్. వచ్చి వాళ్ళు చూసి కళాశాల సార్ అరే మేము చదువుకున్నప్పట్లాగే ఉంది, ఏమీ మారలేదు, కళాశాల చాలా బాగుంది, ఇలాగే ఉంది అంటే ఈ పురాతన కట్టడం చూసి చాలా అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి ఫీల్ అనేది కనిపిస్తూ ఉంటుంది సార్. మరి ఈ సందర్భంగా మీకు ఒక మంచి మాట చెప్పాలి. ఇక్కడ చదువుకొని ఇప్పుడు ఈనాడు చెన్నైలో స్థిరపడినటువంటి ఒక మహానుభావుడు సివి సుబ్బారావు గారు. ఆయన ఒక షిప్పింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టరు. ఆయన ఈ క్లాస్ రూమ్లు ఇలాగే ఉండాలి, ఇవి ఎక్కడ కూడా శిథిలమైపోవడం చెప్పేసి అతి పురాతనమైన క్లాస్ రూమ్లు కొన్ని శిథిలమవుతున్న స్థితిలో ఆయన ముందుకొచ్చి 60 లక్షల విరాళం ఇచ్చి వాటిని తిరిగి పునర్నిర్మాణం చేయడానికి సహాయపడడానికి ముందుకొచ్చారు. ఆ పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అయితే నేను ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు ఇది జరగడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. మా పిల్లలకి మంచి సదుపాయం ఆయన ఒకటే కింద గ్రానైట్ ఫ్లోర్తో అలాగే మంచి పెయింటింగ్లు, మంచి బోర్డ్స్, మంచి ఫర్నిచరు ఇవన్నీ ఏర్పాటు చేసేవాళ్ళని ఉద్దేశంతో ఇప్పుడు అంతా కూడా మీరు చూసినట్లయితే పని జరుగుతూ ఉంది. సో అన్నీ కూడా చాలా దగ్గరుండి మాకు ఒక ఇంజనీర్ గారు కూడా చాలా ఫ్రీగా కన్సల్టెంట్గా ముందుకొచ్చి నాగేశ్వరరావు గారు అని ఆయన యొక్క నేతృత్వంలో మరి మేము మా యొక్క సూపర్వైజర్ మా ఏవో గారు శ్రీనివాస్ గారు వీళ్ళందరి యొక్క సూపర్విజన్లో దగ్గరుండి ప్రతి పని కూడా ప్రతిరోజు చూసుకొని వెళ్ళడం జరుగుతుంది. సరే యాక్చువల్గా ఇప్పుడు ఆయన అంకిత వెంకట నరసింహ గారు ఆ ఫ్యామిలీ ఎంతవరకు దీన్ని చూసింది సార్? ఈ ఫౌండర్స్ ఎంతవరకు చూశారు? తర్వాత దాన్ని ఇప్పుడు ఎవరు చేస్తున్నారు సార్? దాన్ని అసలు దీన్ని ఎలా రన్నింగ్ ఎలా అవుతుంది సార్? సార్ 164 సంవత్సరాల తర్వాత కూడా సంస్థ ఈ విధంగా నడుస్తుందంటే ప్రధాన కారణం ఏంటంటే అదే ఫ్యామిలీ వారసులు ఈ కళాశాల వైస్ చైర్మన్గా కరస్పాండెంట్గా ఉండటం. నిజంగా వాళ్ళ చేతుల నుంచి మార్పు చెందినట్లయితే ఈరోజు ఈ కళాశాల ఇలా ఉండేది కాదని చెప్పేసి నా భావన. ఎందుకంటే వాళ్ళు ఒక ఫిలాంథ్రపిస్ట్ భావాలతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇక్కడి నుంచి ఏ రకమైనటువంటి ప్రతిఫలం ఆశించకుండా అవసరం వచ్చినప్పుడు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు చేసి కళాశాల నడిపించే విధంగా ఉంటుంది. కాబట్టి అది తక్కువ ఫీజులతో మంచి విద్యని మేము ఇక్కడ అందించగలుగుతున్నాం. కారణం ఆ అంకితం కుటుంబం చేతుల్లో ఈ కళాశాల ఉండటం. సార్ ఇప్పుడు అంటే స్కూల్గా స్టార్ట్ అయ్యి కళాశాలగా అభివృద్ధి చెంది ఇప్పుడు పాలిటెక్నికల్ కాలేజ్ ఉంది సార్. ఇంకేమైనా ఉన్నాయి సార్ దీంట్లో? సార్ ఎప్పటికప్పుడు మా మేనేజ్మెంట్ ఏంటంటే మారుతున్నటువంటి పరిణామాలుగా ప్రస్తుతంలో విద్యార్థులకు ఏ రకమైన విద్య అవసరం అవుతుందని తెలుసుకొని ఎప్పటికప్పుడు దానికి అనుగుణంగా
మేము ఈ కోర్సుని కొత్త కోర్సుని తీసుకురావడం జరుగుతుంది సార్. అందులో భాగంగానే మేము పాలిటెక్నిక్ అనేది ఏర్పాటు చేయడం, అదేవిధంగా డిగ్రీలో కూడా గత సంవత్సరం బీసీఏ బీబీఏ తీసుకురావడం, మరి ఈరోజు ఈ సంవత్సరంలో కూడా మీ ఇంటర్మీడియట్లో 2 వొకేషనల్ గ్రూపులు ఎంఎల్టీ అండ్ ఎంపీహెచ్డబ్ల్యూ అని చెప్పేసి 2 వొకేషనల్ గ్రూపులు తీసుకురావటం ఇలా జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఏదైతే సమాజానికి ఉపయోగపడుతుందో దాన్ని బట్టి మేము ఈ కోర్సులను అనేది కొత్త కోర్సును ప్రవేశపెట్టడం జరుగుతుంది సార్. సార్ అంటే ఇప్పుడు యాక్చువల్గా డిగ్రీకి అంటున్నా కదంటే మనకు ప్లేస్మెంట్స్ కూడా ఉంటావా సార్? అసలు ఏ విధంగా ఉంటుంది సార్? సో నేను ప్రిన్సిపల్ అయిన తర్వాత ముఖ్యంగా నేను ఫోకస్ చేసింది ఆ స్టూడెంట్ల యొక్క ప్లేస్మెంట్ మీద సార్. గత సంవత్సరం మేము 136 మందికి ప్లేస్మెంట్ ఇప్పించగలిగాం. అంతకుముందు సంవత్సరం 86 మందికి ఇప్పించాం. ఈ సంవత్సరం మా టార్గెట్ మినిమం 250 మందికి ప్లేస్మెంట్ ఇప్పించాలని చెప్పేసి దీంతో ఉన్నాం. గత నెలలో ఒక 25 మంది ప్లేస్మెంట్ అయ్యారు. అలాగే ఏప్రిల్లో సంవత్సరంలో కూడా ఒక చార్ట్ అకౌంటెంట్ దగ్గర ఒక 16 మంది బీకామ్ విద్యార్థులు పనిచేస్తున్న జూనియర్ అకౌంటెంట్లుగా. మేము ఎప్పటికప్పుడు పిల్లలకి మంచి అప్రెంటిస్ పంపించి మంచి ఇంటర్న్షిప్ చేయించి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా మాకు ఒక ప్లేస్మెంట్ సెల్ కూడా ఉంది సార్. దానికి ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేశాము. ఆయన నేతృత్వంలో అనేకమైన కంపెనీలు వచ్చి ఇక్కడ ప్లేస్మెంట్ చేసి ఎవరైతే పనికోసం చెప్పేసి అటు బీఎస్సీ వాళ్ళకి ల్యాబొరేటరీలో కానీ, అదేవిధంగా ఈ బీకామ్ విద్యార్థులకి అకౌంటెంట్స్ ఆఫీసర్స్గా, అదే మరికొంతమంది ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్ళే విధంగా కూడా మేము తర్ఫీదు కోచింగ్ ఇస్తున్నాం సార్. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా కోచింగ్ ఇస్తున్నాం. అదేవిధంగా సర్టిఫికేట్ కోర్సెస్, టాలీ ట్రైనింగు, అలాగే సిఆర్టీ ప్రోగ్రామ్ అనేది కూడా మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాం. చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. అందుమందులో ఎవరైతే ట్రైన్ అవుతున్నారో అందరికి ఇంచుమించుగా 80-90% మంది విద్యార్థులకి ప్లేస్మెంట్ అనేది ఇప్పించగలుగుతున్నాం. ఇక్కడ మేము బోర్డు మీ వెనకాల ఇక్కడ బోర్డు ఒకటి కనిపిస్తాం సార్. ఇక్కడ చూసుకుంటే ఈ స్టార్టింగ్ అంటే ఇక్కడ మనకి తెలుగు నేమ్స్ వచ్చి చూడండి సార్, తెలుగు నేమ్స్ వచ్చి రమ్య బియ్య అని సార్. అంత క్వాలిఫికేషన్ అంతా కూడా రామయ్య. ఇది 88 నుంచి మొదట 3 ప్రిన్సిపల్స్ కూడా బ్రిటిషర్స్ సార్. అవునండి. వెంక్లర్, ఆండర్సన్, అలాగే షెపర్డ్ వరకు బ్రిటిషర్స్. ఆ తర్వాత ఈ కేరళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువగా తమిళనాడు, కేరళ ఉన్న వాళ్ళు కూడా ప్రిన్సిపల్గా చేశారు. ఆ తర్వాత మన తెలుగు వాళ్ళు ఇక్కడ 7 కామయ్య పంతులు గారి దగ్గర నుంచి మన తెలుగు వాళ్ళు ప్రిన్సిపల్గా అవడం జరిగింది. నేను ఇక్కడ 17వ ప్రిన్సిపల్గా రామదాస్ గారు టైంలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను 34వ ప్రిన్సిపల్. 17వ ప్రిన్సిపల్ రామదాస్ గారు చదువులో మీ చదువుకున్న టైం ఇది. ఇప్పుడు 34 ఎలా అనిపిస్తుంది సార్? ఇక్కడేమో ఆయన పేరు ఉంది, ఇక్కడేమో మీ పేరు ఉంది. ఎలా కనిపిస్తుంది సార్? అసలు నిజంగా సార్ అంటే మనకి ఏదైనా సరే మనిషికి ఒక అదృష్టం అంటారు. నాకు నిజమైన అదృష్టం ఏంటంటే ఈ కళాశాలలో ఈ బోర్డు మీద నా యొక్క నేముని నేను చూసుకోవటం. నిజంగా ఎంతోమంది మహానుభావులు, అసలు వీళ్ళందరూ చూసినట్లయితే ఎంతో ప్రతిభ ఎంతోమంది మహానుభావులు, వాళ్ళందరి సరసన నా పేరు ఇక్కడ రావటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నా మేనేజ్మెంట్ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను ఎప్పుడు సద్వినియోగం చేసుకొని నా పిల్లలకి మంచి జరగాలని చెప్పేసి అహర్నిశలు శ్రమించి పనిచేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. క్వాలిఫికేషన్ చూసుకుంటే అప్పుడులో వెల్కమ్ బిఏ అంటే వీళ్ళందరూ కూడా మీరు చెప్పారు. రామయ్య గారు బిఏ సార్. ఇక్కడి నుంచి వచ్చేవాటికి అంటే ఎంఏ లిటరేచర్ చేశారు, బిఏ లిటరేచర్ చేశారు. ఇలాగ గ్రాడ్యుయేషన్ అలాగా అసలు ఎంత పెద్ద వాళ్ళు ఉన్నారు సార్. అతను వీళ్ళతో అంటే వీళ్ళు నా సీనియర్స్ అని చెప్పుకుంటాను. మీరు ఎలా ఉంది సార్? చాలా అది ఒక ఫీల్ సార్. నిజంగా అది ఒక అద్భుతమైనటువంటి మూమెంట్ అని చెప్పాలి. సాధారణంగా అందరికీ అవకాశం రాదు, కానీ నాకు అది అవకాశం వచ్చింది. చాలా నేను ఒక భారతదేశంలో పుట్టి నేను చేస్తున్నటువంటి సేవకి నాకు ఒక సార్థకత ఉందని ఎప్పుడు భావిస్తూ ఉంటాను సార్. నిజంగా ఇది ఒక పెద్ద అదృష్టంగా భావిస్తూ ఉంటాను సార్. ఇప్పుడు యాక్చువల్గా మీరు ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు రామదాస్ గారు మీకు చదువుతున్నప్పుడు రామదాస్ గారు ప్రిన్సిపాల్గా ఉన్నారు సార్. మీరు ప్రిన్సిపాల్ అయిన తర్వాత ఆయన ఉన్నారండి? ఎప్పుడైనా కలిసారు ఆయన్ని? లేదు సార్, ఆయన లేరు, కాలం చదివించారు. నేను ప్రిన్సిపాల్ అయిన తర్వాత చాలామంది ప్రిన్సిపల్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను ప్రిన్సిపాల్ వెంటనే ఫోన్ చేసి నాకు ప్రత్యేక అభినందన తెలియజేసి నేను అందరికీ కూడా కలిశాను, వాళ్ళ సలహాలు తీసుకున్నాను. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా నువ్వు ఎప్పుడు జాయిన్ అప్పటి నుంచి చక్కగా పనిచేస్తుంటావు, నీకు అన్ని రకాలుగా చేయగలవు, తప్పనిసరిగా నువ్వు ముందుకు వెళ్తావు, కళాశాల అభివృద్ధి చెందించావని చెప్పేసి వాళ్ళు విష్ చేయడం జరిగింది సార్. సార్ యాక్చువల్గా ఇప్పుడు మన దగ్గర చదువుకున్న శ్రీశ్రీ గారి ఫోటోలు మనం చూస్తున్నాం. ఒక శ్రీశ్రీ గారి ఫోటోలు ఉన్నాయి, చంద్ర సార్, వెంకటరామన్ గారి ఈ ఫొటోస్ ఉన్నాయి. అలాగే
ఇప్పుడు సీతారామరాజు గారు ఇక్కడ నుంచి చదివారు సార్. వీళ్ళకి చరిత్రలో మనకి వీళ్ళకి చెప్తూ ఉంటారు ఇక్కడ అసలు మీ పిల్లలకి వీళ్ళందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళే ఇలాగ అయ్యారని అలాంటివి చెప్పేది ఏమన్నా అంటే ఒక ఎగ్జిబిషన్ టైప్ ఏమైనా పెట్టారు సార్? తప్పకుండా సార్. మా లైబ్రరీలో 1,00,000 వరకు పుస్తకాలు ఉంటాయి సార్. అందులో సివి రామన్ గారు రాసినటువంటి ఆయన బయోగ్రఫీ, అలాగే శ్రీశ్రీగా చదివినప్పుడున్నటువంటి ఆ మ్యాగజైన్స్, పుస్తకాలు అవన్నీ కూడా ఇమిడింపడి ఉన్నాయి సార్. ప్రస్తుత విద్యార్థులు అవి చదివి చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ చుట్టాలని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది సార్. సార్ ఇక్కడ మన కాలేజీలో అంటే ఎంతోమంది మనకి శ్రీశ్రీ లాంటి వాళ్ళు, ఆర్ద్ర లాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ నుంచి చదువుకున్నారు, సివి రామన్ గారు చదువుకుంటారు సార్. అంటే వీళ్ళందరి గురించి చెప్తూ ఏమైనా ఫెస్ట్లు ఏమైనా ఏర్పాటు చేసుకుంటారు సార్? అసలు ఎటువంటి ఫెస్ట్లు, అవగాహన కార్యక్రమాలు ఎలాంటి కలిగిస్తుంటారు సార్ ఇక్కడ? మేము ఏంటంటే సార్, ఇప్పుడు 1 సంవత్సరం విద్యార్థులకి మేము అవగాహన ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం జాయిన్ అయ్యే విద్యార్థులకి మా సీనియర్ విద్యార్థులు వాళ్ళు తెలియజేస్తారు సార్. వాళ్ళు సివి రామ్ చదివినటువంటి ల్యాబ్కి తీసుకెళ్ళి ఇది సివి రామ్ అంటే యాక్చువల్గా మొట్టమొదటి రోజు జాయిన్ అయినటువంటి పిల్లలకి అందరికీ కూడా మా సీనియర్స్ వచ్చి కొంతమంది అధ్యాపకులు కూడా కలిసి మొత్తం అంతా కూడా శ్రీశ్రీ ఏ రూమ్లో కూర్చున్నారు, సివి రామ్ని ఎక్కడ చదువుకున్నారు, మేము వాళ్ళు చెప్పాం కాబట్టి అవన్నీ తెలుసు కాబట్టి అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం ద్వారా వాళ్ళ ఫీల్ అయ్యి అక్కడికి వచ్చి కూర్చొని ఇక్కడ సివి రామ్ చదివినటువంటి ల్యాబ్, ఇక్కడ చదివినటువంటి కూర్చున్నటువంటి దాన్ని ఫీల్ అయ్యి వెళ్తూ ఉంటారు సార్. ఈ విధంగా మేము వాళ్ళకి ప్రత్యక్షంగా ఆ ప్రదేశాన్ని తీసుకెళ్ళి చూపించి వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ కలిగే విధంగా మేము తయారు చేస్తాం సార్. ఇప్పుడు మీరు ప్రిన్సిపాల్, ఒకప్పుడు ఇదే కాలేజ్ స్టూడెంట్, ఇలాగ మీరు శ్రీశ్రీ గారు, సివి రామన్ గారు ఇక్కడ మీతో పాటు చదువుకున్నారు, ఈ మంచి ఆయన బెంచి ఇదే ఇక్కడే ఉండేవారు అని సార్. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది సార్? అసలు నిజంగా సార్ మేము ఇక్కడ అప్పట్లో ఇక్కడ సీట్ రావడం అనేది ఒక పెద్ద అదృష్టంగా భావించేవాళ్ళం. ఎందుకంటే కొన్ని వేల మంది అప్లై చేస్తే 100 మందికి ఇక్కడ సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉండేది. నాది ఇన్ఫ్యాక్ట్ బీకామ్లో నేను అప్లై చేసిన తర్వాత లాస్ట్ సీట్ నాది లాస్ట్ నేనే అడ్మిటెడ్. ఇంకా నా తర్వాత ఇంకెవరికి రాలేదు, కట్ ఆఫ్ నాదే 3rd లిస్ట్లో. ఆ విధంగా నాకు సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత అసలు కాలేజీ చూస్తేనే ఒక అయినటువంటి ఫీల్ కలిగేది, ఇటువంటి కాలేజు ఇలాగుంది అని చెప్పేసి. సో అందులో ఈ కాలేజీ ఇటువంటి చదివారనేటప్పటికీ ఎంత అదృష్టం ఎవరికో కానీ రాదు, మనం ఏదో చెయ్యాలి, సాధించాలని చెప్పేసి పట్టుదలతో చదివేవాళ్ళం సార్. సార్ ఇక్కడ అంటే స్పోర్ట్స్కి ఏ విధమైన ప్రయారిటీ ఇస్తుంటారు సార్? ఇక్కడ నుంచి మన దగ్గర నుంచి స్పోర్ట్స్ ఎంతమంది వెళ్తుంటారు? అసలు స్పోర్ట్స్కి ఎలాగ ప్రయారిటీ ఇస్తుంటారు? ఎంత ఇవాళ రేపు స్కూల్స్, కాలేజీలో మర్చిపోయారు సార్, అసలు దాని గురించి మర్చిపోయారు. ఎక్కడ మనకు వాళ్ళ ప్లేస్లు కూడా లేదు, గ్రౌండ్ కూడా లేదు, ఏదో గ్రౌండ్ ఫ్లోర్ లేదు ఆపిస్తుంటారు. కానీ అసలు స్పోర్ట్స్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? అసలు మేము ఇంటర్మీడియట్కి వచ్చేటప్పుడు స్కూల్ గేమ్స్, డిగ్రీకి వచ్చేటప్పటికి యూనివర్సిటీ, ఇంటర్ కాలేజ్ అయితే యూనివర్సిటీ కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి. ప్రతి ఏడాది కూడా ఇంటర్ యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ లెవెల్ ఉన్నటువంటి 100 కాలేజీల్లో స్పోర్ట్స్లో ఏవిఎన్ కాలేజ్ నెంబర్ 1 అని చెప్పడానికి నేను చాలా గర్విస్తాను. ఇక్కడ మా ఫిజికల్ డైరెక్టరు ఇక్కడ చదివిన నా స్టూడెంట్ ఫిజికల్ డైరెక్టరు, నేను ప్రిన్సిపల్ అయిన తర్వాత పిలిచి ఒకటే చెప్పాను, నువ్వు ఎప్పుడూ కూడా స్పోర్ట్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, దానికి సంబంధించి ఏ ఖర్చు అయినా నేను రెడీగా ఉన్నాను చెప్పడం జరిగింది. తను ఉత్సాహం రెట్టింపుతో అన్ని ఈవెంట్స్లో కూడా మాకు ఈ సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఇంటర్ కాలేజ్, ఇంటర్ యూనివర్సిటీ లెవెల్లో కాంపిటీషన్స్లో మేము ఒక 20 ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తే 14 ఈవెంట్స్లో మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్ సార్. స్పోర్ట్స్ చాలా పెద్ద అవకాశం సార్. మాకు ప్రత్యేకమైనటువంటి ఒక జిమ్ ఉంది, గ్రౌండ్ ఉంది. ప్రతిరోజు కూడా పిల్లలు ఆటలాడేటటువంటిగా చూసుకుంటాం. ప్రతిరోజు కూడా మేము 2 విషయాలు సార్ నేను ముఖ్యంగా దృష్టి సాధించేది ఏంటంటే మాకున్నటువంటి 36 సెక్షన్స్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక సెక్షన్ ఒక లైబ్రరీలోను, తర్వాత స్పోర్ట్స్ దీంట్లో ఆడిటోరియంలోనూ ఉండాలి ఒక పీరియడ్. గ్రేట్ థింగ్ సార్. సార్ అంటే యాక్చువల్గా దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇవాళ రేపు స్కూల్స్లో కూడా ఎక్కడ లేవు సార్ స్పోర్ట్స్ అని. అంటే మనకి ఎక్కడ ట్రైబల్లోనూ లేదంటే విలేజర్స్లోనే దానికే ప్రాధాన్యత కలిగిస్తున్నారు. కానీ అంటే సెలెక్టెడ్లో కూడా స్పోర్ట్స్ కోటాలో ఎవరు వచ్చారంటే వాళ్ళే వస్తున్నారు సార్. అసలు సిటీ పీపుల్స్ ఎవరు కూడా లేరు సార్. అదంతా మంచి కార్యక్రమం చేస్తున్నారు సార్. ఒకసారి మనం అలాగా వెళ్ళి మన ల్యాబ్ ఎలా ఉంది, అసలు క్లాస్ రూమ్లో అప్పుడు పాత క్లాస్ రూమ్లో ఎలా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం సార్. నేటి తరంకి చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా ఎక్కువ ఫీజు తీసుకున్నటువంటి కళాశాలలు బాగా చెప్తారంటే ఒక అపోహలో ఉన్నారు.
అసలు అది కాదు, తక్కువ ఫీజుతో మంచి విద్యను అందించేటువంటి కళాశాలలు ఉన్నాయని చెప్పేసి ఒక నమ్మకం కలగాలంటే తప్పనిసరిగా మీరు వీటిని చూపించాలి. కాలేజీ చూసుకుంటే అత్యంత పురాతనమైనది 164 సంవత్సరాల నుంచి అనుకున్నాం, కానీ ఇక్కడంతా చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అప్పటి నుంచి కూడా ఇలాగ ల్యాబులు రన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనతో పాటు ఉన్నారు కెమిస్ట్రీ హెచ్ఓడి ప్లస్ మన వైస్ ప్రెసిడెంట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. అసలు ఇది ఎప్పటి నుంచి అలా రన్ చేస్తున్నారు, దానికి ఎటువంటి కావాల్సిన కెమికల్స్ అయ్యి అలాగే తీసుకొస్తున్నారు ఏంటి, దాని గురించి మనం మాట్లాడదాము. ఎటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు పిల్లలకి ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. మేడం చూసుకుంటే ఇప్పుడు ఉన్న ప్రైవేట్ కాలేజీలు అక్కడ అసలు ల్యాబ్ అనేది లేదు, మీరు ఎంత పెద్ద ల్యాబ్ మెయింటైన్ చేస్తున్నారు, అసలు ఎలాగ ఉంటుంది మేడం, అసలు ఎలా చెప్తా ఉన్నారు పిల్లలకి ఏ విధంగా? అంటే 160 ఏళ్ళు దాటి చరిత్ర కలిగిన కాలేజీలో కెమికల్స్ దగ్గర నుంచి గ్లాస్వేర్ దగ్గర నుంచి ఎక్విప్మెంట్ అంతా కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ని మా కరెస్పాండెంట్ సార్, మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ సార్ సింహాద్రి నాయుడు సార్, మేము ఒక కొటేషన్ పెడతామండి. ఈ ఇయర్ ఈ ఎక్విప్మెంట్ కావాలి, మారుతున్న న్యూ ఎడ్యుకేషన్ సిలబస్ ప్రకారం మాకు ఎక్విప్మెంట్ కావాలి, కెమికల్స్ కావాలి అంటే వాళ్ళు ఎంతైనా స్పెండ్ చేయడానికి రెడీగా ఉంటారు. పిల్లల చదువు కోసం వాళ్ళకి కావాల్సిన ఎక్స్పెరిమెంట్స్ కోసం మేము పెట్టే ప్రతి ఇండెంట్ కొటేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఆ కెమికల్స్ అన్నీ మాకు పర్చేస్ చేస్తే అప్డేటెడ్గా వాళ్ళు ఏమైతే ఎక్స్పెరిమెంట్స్ చేయాలో అవన్నీ మేము చేయించగలుగుతున్నాము. అలాగే ప్రాజెక్ట్స్ ఏమైనా కూడా ఇక్కడ చేయించుతాము. అలాగే ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి వాళ్ళు ఫస్ట్ డే కాలేజీలో ఎంటర్ అయినప్పుడు వాళ్ళు చదివిన ఇంటర్ కాలేజీలు కానీ గవర్నమెంట్ కాలేజీలు కానీ ఏ కాలేజ్ అయినా కూడా ఇంత ల్యాబ్ని వాళ్ళు చూసి ఉండలేదు. చాలా సంబరపడిపోతారు ల్యాబ్కి వచ్చి. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత పెద్ద ల్యాబ్లు చూసి చాలా సంతోషపడుతున్నారు. వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు వాళ్ళలో సంతోషం చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మాకు మేనేజ్మెంట్ నుంచి, ప్రిన్సిపల్ సార్ నుంచి ఆ సపోర్ట్ ఉండడం వలన మేము ఏమైనా సాధించగలుగుతున్నాము. అలాగే సైన్స్ ఎగ్జిబిషన్ అది కూడా అరేంజ్ చేయమని మా సార్ చెప్పారు, ప్రిన్సిపల్ గారు. డిసెంబర్లో సైన్స్ ఫేర్ ఆల్ కాలేజెస్కి, సిటీలో ఉన్న అన్ని కాలేజీలకి కూడా ఇక్కడ సైన్స్ ఫేర్ చేయాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు పిల్లలు చూసుకుంటే అంటే అందరికీ చెప్తూ ఉంటారు, ఫిజికల్ అంటే ఫిజికల్గా ఉండదు అక్కడ, కెమిస్ట్రీ అంటే ఇక్కడ ఏమి ఉండదు ఇక్కడ. ఇంత పెద్ద ల్యాబ్ చూసుకొని పిల్లలు కూడా చాలా ఆశ్చర్యపడుతుంటారు, తల్లిదండ్రులు కూడా చూసి ఇంత ల్యాబ్ ఉందా అనేసి ఆశ్చర్యపోయే సంఘటనలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కాలేజీలో చూసుకుంటే అంటే ఎక్కడ అసలు ల్యాబ్ నామకి వస్తే పేపర్గా ఉంటాయి కానీ ల్యాబ్ అనేది ఎక్కడ కూడా లేవు. సరే, ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుందాము. ఇది అడ్మిషన్స్ అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మన చుట్టూ చూసుకుంటే ఫ్లెక్సీస్ అన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు. అంటే వాళ్ళ స్పోర్ట్స్ ఎలా ఉంటాయి, జిమ్ము, వాళ్ళ అచీవ్మెంట్స్, యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ మనం చూసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే పక్కన మార్కులు సార్, ఎవరు సార్ వీళ్ళందరూ ఎంతమంది మార్కులు వచ్చేసారు? మా విద్యార్థులు సార్ వీళ్ళందరూ కూడా వాళ్ళ క్లాసుల్లో టాపర్స్. 1000కి 953 మార్కులు. ఇప్పుడు ఆ అమ్మాయి ఐఐటిలో సెలెక్ట్ అయ్యి ఐఐటి చదువుతుంది. అలాగే ఆ అమ్మాయి 949 వచ్చేటువంటి అమ్మాయి మా కాలేజీలో మన బీఎస్సీ చేరింది. అలాగే తులసి భవ అనే అమ్మాయి ఇప్పుడు డెంటిస్ట్గా వెళ్తుంది. వీళ్ళందరూ కూడా అంటే చాలా ఇంటర్మీడియట్ సార్, కేవలం గవర్నమెంట్ నుంచి 15,000 రూపాయల ఫీజుతో వీళ్ళందరూ ఇన్ని మార్కులు సంపాదించగలిగారు. ఇవన్నీ ఎప్పుడు అడ్మిషన్ తీసుకున్నప్పుడు వీళ్ళందరికీ ఎలా ఉంటుంది అంటే రేపొద్దున మనం కూడా అక్కడ మన ఫోటో ఉండాలన్న ఆ ఇంప్రెషన్గా కలిగిస్తూ వాళ్ళకి మీరు రేపొద్దున చదవాలి, బాగా చదవాలి, రేపొద్దున మీ పేరు అక్కడ ఉండాలనేసి కూడా చెప్తూ ఉంటారు సార్. అవి తప్పకుండా సార్, వాళ్ళు చూడగానే అది వస్తుంది. తర్వాత ఏంటంటే మేము గతంలో మీకు చెప్పినట్టుగా సార్, కేవలం పుస్తకాలకి పరిమితం కాకుండా పిల్లలు ఆటపాటల్లో కూడా ఒక ఆహ్వాన్ ఫెస్ట్ అని చెప్పేసి మేము మా ఏవిఎన్ పేరు వచ్చే విధంగా ఆహ్వాన్ ఫెస్ట్, అది గత 2021 నుంచి మేము ప్రతి ఏడాది కండక్ట్ చేస్తున్నాము. 2 రోజులు దీన్ని నిర్వహిస్తాము. పిల్లలు ఆటపాటలతో, కేరింతలతో చక్కగా వాళ్ళందరూ కూడా అంటే ప్రతి విద్యార్థి కూడా వాళ్ళలో ఉన్నటువంటి భావాల్ని, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని బయట పెట్టుకోవడానికి కలిగే పెద్ద అవకాశం సార్. ఇక్కడ మనం ల్యాబ్ని చూసాము. అక్కడ మన సివి రామన్ గారు స్వయంగా ఆయన స్వహస్తాలతో సంతకం పెట్టిన ఫోటో కూడా అక్కడ మనం చూస్తున్నాము. సరే, ఇవన్నీ అసలు ఎలా గ్యాదర్ చేస్తున్నారు సార్? ఇదేంటి సార్, ఇది మనకి వర్చువల్ క్లాస్ రూమ్ అండి. అంటే ఇక్కడ మనం క్లాస్ చెప్పినప్పుడు ఈ దూర ప్రాంతం వల్ల కూడా క్లాస్ని డైరెక్ట్గా చూడొచ్చు. అలాగే ఎక్కడో ఉన్నటువంటి జరుగుతున్న క్లాస్ని కూడా మా విద్యార్థులు ఇక్కడ వీక్షించవచ్చు. ఎక్కడైనా సరే అక్కడ జరుగుతున్నప్పుడు మనం చూడొచ్చు, మనం జరిగింది అక్కడ వాళ్ళు చూడొచ్చు వర్చువల్గా. అంటే ఇక్కడ అది కెమెరా ఉంటుందండి. మనం పాఠం చెప్పేది అక్కడ కెమెరా తీస్తుంది, అది అక్కడ త్రూ శాటిలైట్ అందిస్తుంది, ద్వారా అందిస్తుంది.
అది అదే మనకి ఆ వర్చువల్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాని ద్వారా వెళ్తుంది. యాక్చువల్గా మనకి ఈ ఆన్లైన్ క్లాసెస్ అని మన ఏది లాక్డౌన్లో ఆన్లైన్ క్లాసెస్లో పెట్టారండి. అది జూమ్లో తీసుకున్నవారు చేసు వర్చువల్గా మనిషి కనిపిస్తాం, ఇక్కడ వాళ్ళు కూడా కనిపిస్తారు, ఇక్కడ మనం కనిపిస్తే వాళ్ళు కనిపిస్తారు. సో ప్రత్యక్షంగా ఇప్పుడు మనం మోడీ గారు చూడండి ప్రసంగాలు చేసినప్పుడు ఎక్కడో చేస్తే మొత్తం అంతా వర్చువల్గా వెళ్తుంది. అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ఉండి మనం వీడియో కాన్ఫరెన్స్ చేసుకునే విధంగా పాఠాలు చెప్పుకోవచ్చు. పేరుకే 164 సంవత్సరాల్లో పురాతనం, కానీ అన్ని లేటెస్ట్ టెక్నాలజీనే ఉన్నాయి ఇక్కడ. మా పిల్లలకు ప్రతి వీక్లో కూడా ఒక అంశం తీసుకొని దాని మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఒక ఏసీ సెమినార్ హాల్, ఇది 200 మంది పిల్లలు కూర్చొని వినడానికి అవకాశం ఉన్నట్టుగా. సో ప్రతి వీక్లో కూడా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. రాబోయే 19 తారీఖున కూడా ఈ ఎన్వైకే వారు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూత్ అఫైర్స్ వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్స్ కూడా ఇక్కడే కండక్ట్ చేస్తున్నారు. గ్రేట్. సరే, అంటే ఈ సెమినార్ నడిచినప్పుడు ఎవరన్నా, అంటే అవగాహన కార్యక్రమం సెమినార్స్ నడిచినప్పుడు ఎవరైనా బయట వాళ్ళు తీసుకొస్తుంటారు? సరే, ప్రతి అవగాహన కార్యక్రమానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ మత్తు పదార్థాలు మీద అవగాహన ఏర్పాటు చేసుకోనుకోండి, వాళ్ళకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి అధికారులను తీసుకొచ్చి ఇప్పించడం. అదేవిధంగా ట్రాఫిక్ మీద అవగాహన ఉంటే ట్రాఫిక్ ఏడీసీపీ గారు ఏసీపీ గారిని తీసుకొచ్చి మాట్లాడించడం. అలాగే నిన్ననే మేము ఒక వరల్డ్ డయాబెటిక్స్ డే సందర్భంగా మా పిల్లల చేత, మా ఎంపీహెచ్డబ్ల్యూ ఎంఎల్టీ పిల్లల చేత ఈ బ్లడ్ టెస్ట్ చేయించాం అనమాట. షుగర్ టెస్ట్ అండ్ బీపీ టెస్ట్లు కూడా చేయించాం. ఇలా ప్రతిదీ కూడా అంటే ఒకటే సార్, ప్రిన్సిపల్గా నేను మా పిల్లలకి ఒక 3 అంశాల మీద నేను చాలా దృష్టి కేంద్రీకరిస్తున్నాను. ఒకటే ఏంటంటే వాళ్ళు 3 సంవత్సరాలు డిగ్రీ, 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పాస్ సర్టిఫికేటు, అదేవిధంగా ఒక జాబు, అంతకంటే ముఖ్యంగా జీవిత అనుభవాలు, ఈ మూడింటిని ఇవ్వదలుచుకున్నాం సార్. ఏవిఎన్ అంకిత వెంకట నరసింహ కాలేజీ ఎంతో ప్రాముఖ్యత చెందితే ప్రాముఖ్యత ఉంది అంటే ఏదో అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అద్భుతమైన కాలేజ్ అని చెప్పాలి. ఇక్కడ స్కూళ్ళతో స్టార్ట్ అయ్యి 1860లో స్కూల్తో స్టార్ట్ అయ్యి కళాశాలగా అభివృద్ధి చెంది అలాగే పాలిటెక్నికల్, అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఎటువంటి ఎడ్యుకేషన్ కావాలి, ఎలాగ అందించాలనే విధంగా వాళ్ళు తీర్చిదిద్దుతూ ఉన్నారు. స్పోర్ట్స్లో కానీ ఇటు ల్యాబులు చూస్తుంటే ఒక్కొక్కటి అద్భుతమైన ల్యాబులు ఉన్నాయి. ఫిజిక్స్ ల్యాబ్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్, అలాగే ఎడ్యుకేషన్గా చూసుకుంటే చాలా బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ ఉంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ అని పెడుతున్నాం. మన వాళ్ళు అందరూ కూడాను వ్యాయామశాల ఇలాగని పెడతా ఉంటారు. వ్యాయామశాల కూడా ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని పెట్టి దాన్ని చాలా అద్భుతంగా వారికి బాడీకి కావాల్సిన ఎక్సర్సైజ్లు అన్నీ కూడా చేపిస్తూ వాళ్ళకి చాలా కేర్ తీసుకుంటూ ఉన్నారు. ఇటువంటి కాలేజీ అసలు మనం చూసుకున్నట్లయితే అప్పట్లోనే ఇంత ఇదిగా ఎస్టాబ్లిషన్ చేశారంటే 1860 నుంచి స్టార్ట్ చేశారు. అంటే 1878లో కాలేజీ వ్యవస్థాపించారు. అప్పటి నుంచి ఇంత ఉందని అంటే ముందు జాగ్రత్తగా అంకిత వారు చేసిన ఇది ప్రతిభను మన ఎదగాను మనం గుర్తించుకోవాలి. కెమెరామెన్ రాకేష్తో సతీష్ నాయుడు, నెంబర్ 1 న్యూస్, విశాఖపట్నం. మరిన్ని సంచలన వార్తలకు వీక్షిస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.